యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో మాయని మమత అనే చిత్రం నుంచి రానిక నీకోసం సఖి రాధిక వసంత మాసం అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉందన్నమాట. ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటాయి అనమాట. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. మరి చాలామందికి తెలియదు అనమాట. నన్ను ఫోన్ చేసి అడుగుతూ ఉంటారన్నమాట, మీరు కీబోర్డ్ ప్లే చేస్తే బాగుంటుందని. ఆల్రెడీ మనకు అక్కడ ఛానల్ ఉంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆసక్తి గలవారు కీబోర్డ్ ప్లేయింగ్స్ మీద ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ ఛానల్లో వీడియోస్ కూడా చూడవచ్చు. ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా నేను ఒక 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో నేను ప్లే చేస్తున్నాను అనమాట. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుందనమాట. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4 నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. మీకు అన్ని విషయాలు చెప్పి ఖరీదు ఎంత అవుతుందో చెప్పి నేను మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. పంతొమ్మిది 1970వ సంవత్సరంలో వచ్చినటువంటి మాయని మమత అనే చిత్రం నుంచి రానిక నీకోసం సఖి రాధిక వసంత మాసం, చాలా అద్భుతమైనటువంటి పాట. మనం యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. మరి గీత రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం అశ్వత్థామ గారు, గానం మరి ఘంటసాల మాస్టర్ గారు. రాగం నా దృష్టిలో ఇది హరికాంభోజి రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ వాడలేదు. హరికాంభోజి రాగం 28వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు, సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి ఋషభము, గాత్రి అంతరగాంధరము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి అన్నమాట. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. తాళం ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది ఒరిజినల్గా. అయితే ఇక్కడ హుషారుగుంటాకి ఒక్కొక్క క్రియకు మనం 2 వేసి 2 జతుల చొప్పున పాడతాం అనమాట. తాళం ఇప్పుడు జతులు తెస్తాం. ఇక్కడ చూడండి, కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 2.5 శృతి. నేను కూడా 2.5 శృతిలో నేను పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2.5 శృతిని, ఇది క్యాషియోన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్. డి షార్ప్ అంటే 2.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకే. పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగమ పదని సాని ధప మగరి సా, సరిగమ పదని సాని ధప మగరి సా.
లో పిచ్లో సా నీ సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సరి గరి సా తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. అయితే ముందర సాకి ఉంది, ఆ సాకి పాడి నేను దానికి స్వరం పాడి పాటను కంటిన్యూ చేస్తాను. ఈ సాకికి ఒక తాళం అంటూ ఏముండదు, కానీ ఒక నడక ఉంటుందన్నమాట. పైకి కనరాకుండా వాడిపోయేది లోకాన హృదయ సుమమొకటే గా గ గ గ గ గ గ పాప గా 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 మాని దని ని 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 పా మగమ పా పాప పప్ప పాప మా పా పసా పాప మామని నిసా సారి సా సా. పల్లవికి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం మామగా సాగారిని నీ సరి రీ సా మామగా సాగారిని నీ సరి రీ సా పాప పప పాప మా పదమా దా పప దా పమ గా గ గ గ నీ నీ ని గారి గ సా సా మా మమ గా సా గారి నీ సరి రీ సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి అనమాట. మరి ధృతకాలం అంటే స్పీడ్గా త అని ఒక అక్షరం విడిచిపెట్టి మనం పాట ప్రారంభించాలి. వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరి మరి చూడకు చూడకు దాద పాద మమ మమ మా పని ని సని సానిదా నీదమా దాద పాద మమ మమ మా పని ని సని సానిదా సరిని నిరి రి 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 సా సని
నీ ని ని దా ద దా సా ని ద ప ద ప మా సా మా మ మ గా సా గా రి ని ని స స రి రి స సా సా. లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. కా అని విడిచి. పగలంతా నా మదిలో మమతలు సెగలైలో రగులునులే పదదాదా నీ ని 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 సా ని సాదా పద మమదా పదదాదా నీ ని 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 సా ని సాదా పద మమదా నిస్స సా స స ని సా 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 సర్విగ సా స ని నిస్స స సా సా ని ని సా దా దా సా ని ద ప ద ప మా సా మా మ మ గా సా గా రి ని ని స స రి రి స సా సా పా ప ప ప ప ప మా పద మా దా ప ప దా ప మ గా గ గ గ ని 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 గా రి గ సా స స సా మా మ మ గా సా గా రి ని ని స స రి రి స సా సా ని స స రి గా స సా సా. థ్యాంక్ యూ అండి. పాటలాగా స్వరాలు పాడటం అనేది ఇది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ, వెరీ డిఫికల్ట్. ఎందుకంటే నేను అనుభవించి పాడుతున్నాను కాబట్టి. స్వరాలు రాయటం ఒక ఎత్తు, దాన్ని సాధన చేసి మాస్టర్ గారి దరిదాపుల్లో కూడా వెళ్ళలేం, అది మనకు తెలుసు. కానీ ఆయన పాదాల దగ్గరికైనా చేరుకుంటామనే ప్రయత్నంతో నేను ప్రారంభిస్తున్నాను. అలాగే ఈ స్వరాలు ఎవరికైనా తెలియని వారికి 10 మందికి ఉపయోగపడితే మన అప్కమింగ్ స్టూడెంట్స్కి చిన్న వయసులో స్వరజ్ఞానులు అవుతారో. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి మనకు రెండో ఛానల్ ఉంది, అది కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్, ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ అనమాట. మరి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ ఛానల్లో వీడియోస్ కూడా చూడవచ్చు. ఈ ఛానల్లో నేను పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను మన రెండో ఛానల్లో కూడా పాడుతున్నాను. మరి ఆసక్తి గలవారు ఆ వీడియోస్ కూడా గమనిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.